గురామీ ఫిష్ బ్రీడింగ్లో ముందుగా మేల్ని ఫిమేల్ని ఐడెంటిఫికేషన్ చూస్తే మేల్ ఫిష్కి బిగ్ ఫిన్స్ ఉంటాయి, ఫీమేల్ ఫిష్కి స్టమక్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక ట్యాంకులో మేల్ ఫిష్ని తీసుకోవాలి. దాని తర్వాత 3 నుంచి 4 గంటల తర్వాత ఫిమేల్ ఫిష్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే బీటా ఫిష్ మేల్ ఫిమేల్తో కలుస్తుందో అదేవిధంగా గురామీ ఫిష్ కూడా కలుస్తుంది. సో కలిసిన తర్వాత ఫిమేల్ ఫిష్ అనేది ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఫిమేల్ ఫిష్ అనేది ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో నేను అది వీడియో తీయలేదు. నెక్స్ట్ డే చూసినట్లయితే ఆ ఎగ్స్ అనేది రిలీజ్ అయి ఉన్నాయి. మేల్ ఫిష్ అనేది ఫిమేల్ ఫిష్ని చేజ్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకైనా మంచిదని నేను ఫిమేల్ ఫిష్ని తీశాను. ఈ విధంగా రిలీజ్ అయిన ఎగ్స్ని మేల్ ఫిష్ బబుల్స్ చేస్తూ ఆ బబుల్ నెస్ట్లో ఈ ఎగ్స్ అనేది ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంచినటువంటి ఎగ్స్ని 2 to 3 డేస్లో ఈ మేల్ ఫిష్ అనేది హ్యాచ్ చేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు కనిపించట్లేదు అనుకుంటా, చిన్నగా ఉన్నాయి బేబీస్, చాలా చిన్నగా ఉన్నాయి. సో ఈ విధంగా మేల్ ఫిష్ అనేది ఎగ్స్ హ్యాచ్ చేస్తుంది. సో ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత 2 to 3 డేస్ తర్వాత బేబీస్ అనేది ఈ విధంగా కనపడుతున్నాయి. మీకు చాలా చిన్నగా ఉన్నాయి బేబీస్. సో ఇది కూడా బీటా ఫిష్ టైప్లోనే బ్రీడ్ అనేది చేస్తుంది. సో చాలా బేబీస్ అయ్యాయి.